హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ పొద్దున్న ఒక వీడియో చూసాను అనమాట. ఒక పని మంతు అనేటువంటి ఛానల్ గురించి అనమాట. మెయిన్లీ తన నేమ్ వచ్చేసరికి ఏంటంటే హనుమంత్ అనమాట. కాకపోతే యూట్యూబ్ కోసం అని చెప్పేసి పని మంతు అని చెప్పేసి అయితే మార్చుకోవడం జరిగింది అనమాట. ఏంటంటే ఇప్పుడు చిన్నది దాదాపు ఈ పొద్దున మేము ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ రియాక్ట్ అయ్యాం దీని మీద. కానీ ఇప్పుడు అది మొత్తం స్టేట్ వైడ్ అయితే కాంట్రవర్సీ కింద క్రియేట్ అయిపోయి న్యూస్ ఛానల్స్ లో కూడా రావడం జరిగింది అనమాట. దాదాపు న్యూస్ ఛానల్స్ లో అయితే తనని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అనమాట. దీని మీద చాలా మంది ప్రముఖులు కూడా స్పందించినట్లయితే తెలుస్తా ఉంది. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే పొద్దున్న వీడియోలో ఏంటంటే సాయి ధరమ్ తేజ్ మనకి స్పందించాడు దీని మీద అని ట్వీట్ చేశాడని చెప్పి మీకు ట్వీట్ కూడా చూపించారనమాట. కాకపోతే ఇప్పుడు మనకి మంచు విష్ణు కూడా దీని మీద ట్వీట్ చేయడం జరిగింది అనమాట. అసలు ఈ విధంగా చైల్డ్ ని అబ్యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అనమాట. ఒక ట్వీట్ రిలీజ్ చేశాడు అనమాట. ఎప్పటి వరకు కూడా మంచు విష్ణు ఏదో స్ట్రైకులు రాజు అనుకున్నాను. ఏంటంటే అసలు ఎందుకు ఎలాగంటానంటే కన్నప్ప మీద ఎవరైనా వీడియోస్ చేస్తుంటే బాగోలేదని చెప్పి వాళ్ళందరికీ కూడా స్ట్రైక్ అయితే వేసేస్తాడు అనమాట. నా ఒక్కడికి వేసాడు అనుకున్నాను, కానీ కాదు, చాలా మంది తెలిసిన వాళ్ళకి కూడా వేసాడంట. అది విషయం పక్కనట్లయితే ఏంటంటే దాదాపు ఈ విషయం మీద రియాక్ట్ అవ్వడం మాత్రం నాకైతే బాగా నచ్చింది అనమాట. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్పీ గారు కూడా హెచ్చరించడమే జరిగింది అనమాట. ట్విట్టర్లో ఆయన కూడా ట్వీట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేసి ఈ విధంగా మాట్లాడడం కానీ ఇదంతా కూడా జరిగింది అనమాట. ఏంటంటే దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారని అయితే చెప్తున్నారు. అంటే ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు అనమాట. కాకపోతే ఏంటంటే ఒక్క యూట్యూబ్ వీడియో వల్ల దాదాపు ఎంత అయితే జరిగిందనమాట. ఏంటంటే అసలు ఒక యూట్యూబ్ వీడియోలో ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. తను ఛానల్ అనేది మంచి గ్రోత్ లో ఉన్న సిచ్యువేషన్ ఇది, అందరూ కూడా మంచిగా ఆదరిస్తున్నారు అనమాట. కాకపోతే మనోడు చేసిన తోల పనికి ఈ విధంగా అయితే కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు తన ఛానల్ కూడా ఎవరు చూసే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే దాదాపు చిన్నపిల్లలు కూడా ఈ విధంగా అబ్యూస్ చేయడం కానీ ఇదంతా కూడా తప్పిది. అది వచ్చేసరికి తండ్రి కూతుర్ల ప్రేమ అని చెప్పేసి చెప్పడం, అంటే ఆ టైప్ ఆఫ్ కైండ్ ని వీళ్ళు ఏంటంటే డబల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడడం. ఆ హనుమంతు మీద కాకుండా వాళ్ళ టీమ్మేట్స్ ఉన్నారు కదా ఒక ఇద్దరు ముగ్గురు, వాళ్ళు కూడా ఖచ్చితంగా లదుపులోకి తీసుకోవాలన్నమాట. వాళ్ళు కూడా ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే హనుమంతు మాట్లాడిన దానికన్నా కూడా దాంట్లో వాళ్ళ ముగ్గురు మాట్లాడింది ఎక్కువ అనమాట. అంటే తల్లి దగ్గరికి వెళ్ళబోయి కూతురు దగ్గరికి వచ్చాడు సంథింగ్ ఇలాంటి డైలాగ్స్ అయితే చెప్తున్నారు. కాబట్టి వీళ్ళను కూడా కొద్దిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మన యూట్యూబర్స్ అందరూ కూడా ఈ వీడియో కింద దాదాపు తనైతే ట్యాగ్ చేయండి. తన వరకు కూడా ఈ వీడియో వెళ్ళాలి. ఎందుకంటే దయచేసి ఎప్పుడు కూడా నేను ఏం అడగలేదు. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. అంటే అందరికీ తెలిసిన విధంగా అసలు ఏమైంది ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఒకవేళ చూడకపోతే దాంట్లో డీటెయిల్గా వీడియో క్లిప్తో సుద్ధా చూపించాను అనమాట. ఒకసారి అప్లోడ్ చేస్తాను, ఎండ కార్డ్స్ వస్తాను లేదంటే పైన వస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి ఏంటంటే తను వీడియోస్ ఎందుకు పెట్టడం తెలుస్తుంది, ఎందుకు డిలీట్ చేస్తానో తెలియదు అనమాట. పొద్దున్న తన కాంట్రవర్సీ అయిన తర్వాత మేము వీడియోస్ పెట్టిన తర్వాత తను ఒక వీడియో రిలీజ్ చేశాను అనమాట. సారీ అని చెప్తూ కూడా ఒక వీడియో ఏదో ఒక కామెడీ కోసం క్రియేట్ చేసామని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాను అనమాట. రిలీజ్ చేసిన దాదాపు ఒక అరగంటకే మళ్ళీ వీడియో అనేది డిలీట్ చేయడం జరిగింది అనమాట. అసలు ఎందుకు అప్లోడ్ చేస్తాను, ఎందుకు డిలీట్ చేస్తాను అనేది కూడా మనకు కూడా తెలియట్లేదు అనమాట. మొత్తం ఫ్యూజ్ ఎగిరిపోతే ఒక దెబ్బతోటి ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని చెప్పి మనం ఉడికైతే తెలియలేదు అనమాట. కాబట్టి ఏంటంటే ఎవరన్నా రోస్ట్ చేయాలనుకుంటే రోస్ట్ చేయండి, తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఈ విధంగా మీరు మార్చి చెప్పడం, ఈ విధంగా అడల్ట్ కంటెంట్ కింద మాట్లాడడం, ఈ విధంగా అయితే అసలు ఎవరు చెయ్యొద్దు. ఎందుకంటే అదంతా కూడా మనకి కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదనమాట. ఒకవేళ ఎవరన్నా చెయ్యాలనుకుంటే చెయ్యండి, ఎందుకంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ, అది చూసి అందరూ నవ్వుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ విధంగా అయితే ఎవరు చేయొద్దు, ఎవరు చేయరని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు జరిగే సిచ్యువేషన్ అయితే చూసారు కాబట్టి ఎవరు ఇలాంటి చేయరు అని చెప్పేసి ఆశిస్తున్నాను అనమాట. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ప్రభాస్ అన్న అయితే కల్కితో దాదాపు 900 కోట్ల రికార్డ్ అయితే కొడిచాడు అనమాట. ఇంకొక 2 రోజులు శుక్రవారానికి దాదాపు 1100 కోట్ల కూడా కలెక్ట్ చేస్తాడు. దానికి సంబంధించిన వీడియో కూడా మేబీ సాయంత్రం వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல